ఈరోజు నిలువ నీడలేని దుస్థితి ఇల్లారెడ్డిపేట మండలంలో వేణుగోపాల స్వామి ఆలయం చూస్తూ ఉన్నాం. ఈ ఉన్న ఆలయం కూడా లేకుండా చేసి బాల ఆలయం ఒక రేకుల షెడ్లో ఉంచిన ఘనత గత పాలకులకు దక్కుతుంది. ఉండడం జరిగింది. అనేక మంది భక్తులు వెళ్ళి పూజించుకుందామన్నా కానీ ఇక్కడ అనేక ఇబ్బందుల పరిస్థితిలో జరుగుతూ ఉంది. కోరికలు తీర్చే రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామికే ఈరోజు నిలువ నీడలేని దుస్థితి ఇల్లారెడ్డిపేట మండలంలో వేణుగోపాల స్వామి ఆలయంలో చూస్తూ ఉన్నాం. అదేవిధంగా కార్తీక మాసం రథోత్సవానికి అక్కడ రాజకీయ నాయకులు ఉపన్యాసాలు ఇచ్చి అభివృద్ధి చేస్తామనేసి ఆర్భాటాలతో మేము చేస్తామని మాటలకేనా, లేక ఈ యొక్క కార్తీక మాసం రథోత్సవంలో చెప్పినట్టుగా ఈ మత్స్య సంవత్సరం కూడా ఇదే విధంగా ఉంటుందా, లేకుంటే ఆలయాన్ని అభివృద్ధి చేస్తారా వేచి చూడాల్సి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం చూసుకుంటా ఉంటే వేణుగోపాల స్వామి నిలువ నీడ లేకుండా లేని దుస్థితి మనం చూస్తూ ఉన్నాం. అనేక పూజలు హోమాలు యజ్ఞాపోలు లేకుండా అనేక ఇబ్బందికర పరిస్థితి చూస్తూ ఉన్నాం. భక్తులు కంట నీరు పెట్టుకునే దుస్థితి మనం మండల కేంద్రం చూస్తూ ఉన్నాం. వేణుగోపాల స్వామి భక్తులు దేవుణ్ణి దర్శించుకుని పూజలు చేద్దామంటే అక్కడ స్థలం లేక అనేక ఇబ్బందులు పడుతున్న దుస్థితి మనం వేణుగోపాల స్వామి ఆలయం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా వేణుగోపాల స్వామి ఆలయంలో అక్కడ చూస్తూ ఉంటే పాత ఆలయం అయితే పురాతనమైన ఆలయాన్ని అక్కడ ఉన్న ఆలయాన్ని అక్కడ అభివృద్ధి చేస్తామనేసి ఇంకో దగ్గర బాలాలయం నిర్మిస్తూ ఉంటే దేవుణ్ణి దర్శనం చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా చిన్నటి ఇరుకు చిన్న రూమ్లో ఒక బాలాలయం ఉండడం జరిగింది. అనేక మంది భక్తులు వెళ్ళి పూజించుకుందామన్నా కానీ ఇక్కడ అనేక ఇబ్బందికర పరిస్థితిలో జరుగుతూ ఉంది. అక్కడ హోమాలు కావచ్చు, నిత్య పూజలు చేయడానికి కూడా ఇబ్బందికర పరిస్థితిలో బాలయాలయం కూడా ఉండడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఈ యొక్క ఇల్లారెడ్డిపేట రథోత్సవం వేణుగోపాల స్వామి రథోత్సవం ఘనంగా జరుగుతూ ఉంది. ఈ యొక్క రథోత్సవానికి జిల్లాలో అనేక మంది లక్షలాది మంది ప్రజలు రావడం జరుగుతూ ఉంది. అనేక ప్రాచీన కాలం నుంచి గ్రామాల నుంచి ఎడ్ల బండు కట్టుకుని ఇతర గ్రామాల నుంచి కావచ్చు, ఇతర మండలంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలు కావచ్చు, ఇతర జిల్లాకు సంబంధించిన ప్రజలు భక్తులందరి లక్షల సంఖ్యలో పాల్గొని వారితర దూర ప్రాంతాల వరకు గతంలో ప్రాచీన కాలంలో చూసుకుంటా ఉంటే ఎడ్ల బండ్ల పైన వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని ఆనవాయితీగా అనేక మంది లక్షల మంది అనేక చరిత్ర కలిగిన టెంపుల్ని ఆలయాన్ని ఈ యొక్క పాలకుల నిర్లక్ష్యంతో రాజకీయాలతో వేణుగోపాల స్వామి దేవాలయాన్ని అభివృద్ధి కాకుండా అడ్డుకుంటుంది ఈ యొక్క రాజకీయ నాయకులు. ఇప్పటికైనా మేలుకొని వేణుగోపాల స్వామి ఆలయాన్ని వెంటనే అభివృద్ధి చేయాలని ఎంఆర్కే వాయిస్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా చూసుకుంటూ ఉంటే వేణుగోపాల స్వామి ఆలయం 500-600 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయం. ఆ ఆలయంలో ఇంతవరకు కూడా కొత్త ఆలయం నిర్మిస్తామని ప్రగల్భాలు చెప్పి ఉన్న ఆలయం కూడా లేకుండా చేసి బాల ఆలయం ఒక రేకుల షెడ్లో ఉంచిన ఘనత గత పాలకులకు దక్కుతుంది. వెంటనే అభివృద్ధి పరచాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ రాజకీయ తెల్లంగిలు రాజకీయ నాయకులు పక్కన పెట్టేసి భక్తి మార్గంలో వేణుగోపాల స్వామిని గుడి నిర్మాణం చేసే విధంగా మీరందరికీ ముందుకు రావాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.